కొంచెం వెనక్కి రండి, కొంచెం వెనక్కి ప్లీజ్ అన్న, రండి కొంచెం మంచిగా అందరికి మనోళ్ళకంతా అర్చపని తెచ్చి ఇంతకెళ్ళి అరే శంకర్ మన ప్రెస్ వాళ్ళకంతా అయోధ్య అర్చపడి తినిపి అందరికి కూడా 76 రిపబ్లిక్ డే సందర్భంగా దేశ ప్రజలకు అందరికి కూడా శుభాకాంక్షలు. ఈరోజు మన డాక్టర్ అంబేద్కర్ బాబా గారు రాజ్యాంగం రచించి అమల్లోకి ఇంప్లిమెంట్ తీసుకొచ్చిన రోజు కాబట్టి అందరం ఆ రోజు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రచించినందుకు మనం అందరం కూడా కులమత భేదాలు లేకుండా అన్ని కులాలకు న్యాయం జరిగేటట్టుగా రచించిన రాజ్యాంగం ప్రకారం మనం అందరం నడుచుకుంటున్నాం. కాబట్టి ఈరోజు భారతదేశం ఇంత పెద్ద దేశం అయింది. 140 కోట్ల ప్రజలతోటి పెద్ద ఎత్తున నడుస్తుంది ఈ రాజ్యం. ఇంకా ముందు కూడా రాబోయే రోజులలో ప్రపంచంలోనే మనమే నంబర్ 1 రాజ్యంగా కూడా అవుతామని కూడా మనవి చేస్తున్నాం. ఎందుకంటే ప్రపంచంలో అంతా కూడా ఎక్కడ కూడా యువత లేదు. యువత ఉందంటే భారతదేశ ప్రజలతోటి పెద్ద ఎత్తున నడుస్తుంది ఈ రాజ్యం. ఇంకా ముందు కూడా రాబోయే రోజులలో ప్రపంచంలోనే మనమే నంబర్ 1 రాజ్యంగా కూడా అవుతామని కూడా మనవి చేస్తున్నాం. ఎందుకంటే ప్రపంచంలో అంతా కూడా ఎక్కడ కూడా యువత లేదు. యువత ఉందంటే భారతదేశంలో ఉంది, తెలంగాణలో ఉంది. ప్రపంచం అంతా కూడా చైనా కానీ, జపాన్ కానీ, కొరియా కానీ, అమెరికా కానీ అంతటా కూడా సీనియర్ సిటిజన్స్ అయిపోయినారు. యువ ఇంజనీర్స్ కానీ, టెక్నాలజీ పీపుల్ కానీ, స్కిల్ పీపుల్ కానీ ఎక్కడ లేరు. మన భారతదేశంలోనే ఉన్నారు, మన తెలంగాణలోనే ఉన్నారు. మనం ఆ యువతను మంచిగా చేసుకుంటే ప్రపంచంలో యువ ఇంజనీర్ల షార్టేజ్ అంతా కూడా మనం తెలంగాణనే భర్తీ చేయగలుగుతాం. మన తన మంచి యువకులు ఉన్నారు, మంచి స్కిల్ ఉన్నది, మంచి టెక్నాలజీ ఉంది. వాళ్ళకు కొద్దిగా నేర్పిస్తే ప్రపంచంలోనే మనం లీడ్ చేయగలుగుతాము. అందరికి కూడా ధన్యవాదాలు. రిపబ్లిక్ డే సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు.